యువతకు ఈ ప్రభుత్వం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిర్వీర్యం చేస్తోందని జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేదే లేకుండా చేస్తామని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నాడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పలు కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేసే కార్యక్రమం పిఠాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పలువురు నాయకుల చేతుల మీదుగా ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో చెల్లిబోయిన సతీష్, జ్యోతుల శ్రీనివాస్, తోలేటి శిరీష, బవిరిశెట్టి రాంబాబు, మాదేపల్లి శ్రీను, వెన్నా జగదీష్, నక్కా బద్రి, పర్ల రాజా, బండి సాయి, సారిపల్లి నాగేశ్వరరావు, బొజ్జ గోపాలకృష్ణ, చోడిశెట్టి శేషగిరిరావు, పినక వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ఇంతమంది యువకులకి ఈ రోజు జాబ్ లేకుండా ఉండిపోయారు. ఇన్ని రోజులు వెయిట్ చేయవలసి వచ్చింది. అంటే వీళ్ళలో పొటెన్షియల్ ఉంది, వీళ్ళకి జాబ్ తెచ్చుకునే అర్హత ఉంది ఉండి కూడా అవకాశం లేకపోవడం వల్ల, అవకాశం కలిగించకపోవడం వల్ల ఇన్ని రోజులు వీళ్ళ జాబ్స్ లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని కల్పించాం. అలాగే వచ్చే రోజుల్లో కూడా ఇంతకన్నా మంచి అవకాశాలు, పెద్ద కంపెనీని పిఠాపురంలోనే ఒక మంచి జాబ్ ఫేర్ కండక్ట్ చేస్తూ ఉంటూ నిరుద్యోగాన్ని మొత్తం దూరం చేసే విధానంగా ముందుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే వచ్చిన యువకులందరూ కూడా నిజంగా ప్రభావితం అయ్యి చెప్పారు. ఇట్లాగా ఈ ప్రభుత్వం ఎన్ని అరాజకాలు చేస్తుంది, వాళ్ళకి జాబ్స్ అనేవి లేకుండా, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాకుండా వాళ్ళు 5 ఏళ్ళు ఎంత నరకం అనిపించారో అని చెప్తుంటే మొత్తం అంతా చాలా బాధేస్తుంది. ఈసారి మాత్రం వచ్చే ఎన్నికల్లో వాళ్ళందరూ మాటిచ్చి, హామీ ఇచ్చి, ప్రామిస్ చేసి వెళ్ళారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఎందుకంటే మీరు లేకుండానే ఇంత ప్రయత్నం చేసి ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ప్రభుత్వంలో ఉంటే నిజంగా ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు అని చెప్పి వాళ్ళందరూ ఫ్రెండ్స్ కూడా చెప్తానని చెప్పి నాకు చెప్పి వెళ్తుంటే చాలా ఆనందం కలిగింది. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేసి యువకులకి ఉద్యోగాలు కల్పించి ఎప్పుడు మీ భవిష్యత్తు గురించి, మీ మేలు కోసం ఆలోచించే జనసేన టీడీపీని ఎంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయలేని సందర్భంలో అధికారం రాకపోయినా కూడా బాధ్యత కలిగిన నాయకుడు ఉంటే ఏ విధంగా ముందుకెళ్తుందనే దానికి ఈ జాబ్ మేళా ఒక నిదర్శనం. రానున్న రోజుల్లో 2024 ఎలక్షన్లో మనం అందరూ కూడా ఒక బాధ్యత గల నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల్ని పిఠాపురం నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకొని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడితే ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, ఒక బాధ్యత గల ప్రభుత్వం ఏర్పడితే ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుంది, అనేక జాబ్ మేళాలు, అనేక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా శశి గారికి నేను కోరుకునేది, పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి 6 నెలలకు ఒక జాబ్ మేళా మీరు నిర్వహించాలని, అనేక మంది నిరుద్యోగులకి మన పార్టీ వైపు నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, జాబ్ రాని వాళ్ళు కూడా రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాల్లో మీరు అత్యధిక మంచి జాబులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానున్న 24 ఎలక్షన్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, మన ప్రజలందరూ జీవితాల్లో కూడా వెలుగులు నింపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.